బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలీదు. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాలి. అవసరమైన వారు తగ్గినప్పుడు ఇంకా తగ్గుతాయని వెయిట్ చేయడం అంతకంటే అవివేకం మరొకటి ఉండదని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. ఒక్కసారిగా ధరలు పెరిగితే అప్పుడు ఆవేదన చెందిన ఫలితం ఉండదు. అందుకే కొంతమేర ధరలు తగ్గినప్పుడు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం మంచిదన్నది అందరి అభిప్రాయం. చాలా మంది మాత్రం ఇంకా ధరలు తగ్గుతాయని వేచి చూసి చివరకు ధరలు పెరగడంతో నిరాశకు గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే కొనుగోలు విషయంలో ఆలస్యం చేయకూడదు. పశ్చిమాసియాలో యుద్ధం ఆగిన తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు ధరలు కొంత అదుపులో ఉన్నప్పటికీ గత 2-3 రోజుల నుంచి ధరలు పెరుగుతూ పసిడి ప్రియుల ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం, కాల్పుల విరమణ వంటి అంశాలు బంగారం, వెండి వస్తువుల ధరల మార్పులపై ప్రభావం చూపుతున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇక ధరలు పెరుగుతూ ఉండటంతో బంగారం, వెండి వస్తువులపై పెట్టుబడి పెట్టేవారు కూడా అధికమయ్యారు. మరొక వైపు ధరలు పెరుగుతూ ఉండటంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు.